నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. చదువుకున్న వారు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు సైతం వక్ర మార్గం డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ ఇదే తరహాలో అడ్డదారులు తొక్కాడు. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దురాలోచనతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. పైకి హాస్పిటల్ కవరింగ్ ఇస్తూ లోపల వేరే వ్యాపారం మొదలుపెట్టాడు. గుట్టుగా గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే, పట్టణానికి చెందిన డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్ రన్ చేస్తున్నాడు. అయితే హాస్పిటల్ రన్ చేస్తే వచ్చే డబ్బులు చాలట్లేదు అని భావించాడో ఏమో గంజాయి విక్రయానికి సిద్ధపడ్డాడు. ఓ ఏజెంట్ ద్వారా గంజాయిని తెప్పించి తన సర్కిల్లో అవసరమైన వారికి విక్రయించేవాడు. గత కొంతకాలంగా అసలు వృత్తిని వదిలేసి గంజాయిని విక్రయించే వృత్తిలో బిజీ అయిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో డాక్టర్ బాబు అసలు స్వరూపం బయటపడింది. అతడి వద్ద గంజాయి పట్టుబడింది. మొత్తం 65 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొదట తనకేం తెలీదు అని బుకాయించిన డాక్టర్ బాబు ఆ తర్వాత అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ ఇదేం పాడు పని అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు డాక్టర్గా కవరింగ్ ఇస్తూ చీకటి దందా చేశాడు అని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిరంతరం దాడులు నిర్వహిస్తూ వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటోంది. గంజాయి స్మగ్లర్లు తమ పంథాను మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకోవడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు.